ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతూ దొర కన్నుమూశారు. ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతూ దొర కన్నుమూశారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కొద్ది నిమిషాల క్రితమే కన్ను మూశారు. ప్రస్తుతం మన నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనారోగ్య కారణంతో నిమ్స్ లో చికిత్స అందించారు. అయితే తనకు గత కొంతకాలంగా అనారోగ్యం బాగోలేదు. మరోవైపు కొంత కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధితో కూడా బాధపడుతున్నాడు అనేటువంటి సమాచారం అందుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకంగా డీజీపీతో పాటు ఇతర హోదాల్లో కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, మరోవైపు సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ గా కూడా తను పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనంతపురం, కృష్ణా జిల్లాలతో పాటు కరీంనగర్ లో కూడా ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. పోలీస్ శాఖలో పలు మార్పులు తీసుకురావడంలో దొర అతని పాత్ర చాలా కీలకంగా ఉందనేది ఇప్పుడున్నటువంటి ఐపీఎస్ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మరోవైపు ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, అప్పట్లో అతనితో పనిచేసినటువంటి అధికారులు ఇప్పుడు ఐజీ ర్యాంక్ ఆఫీసర్లుగా ఉన్నారు. వారు కూడా కొద్ది నిమిషాల క్రితమే నిమ్స్ హాస్పిటల్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే హాస్పిటల్ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే నివాసానికి కూడా మృతదేహాన్ని తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కుటుంబ సభ్యులు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. నవీన్, థ్యాంక్ యూ.